ఎలాన్ మస్క్ ఆయన ట్రంప్ని అధికారంలోకి తేవడం కోసం చాలా కష్టపడ్డాడు, చాలా చెమటోడ్చిండు. తర్వాత ఎక్కడ చెడింది. అతి ముఖ్యమైనది ఏంటంటే హీ హాస్ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ హీ విల్ టేక్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. ఈ టారిఫ్స్ ఈ స్థాయిలో ఉంటాయని చెప్పి ప్రపంచం ఊహించలేదు. చాలా దారుణంగా టారిఫ్స్ విధించుకొని వెళ్ళాడు. డివోర్స్ చేయడానికి కారణం ఏంటంటే ఈవీ మార్కెట్లో ఉన్న అతి ముఖ్యమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి టెస్లా. అతని ప్రొడక్ట్స్ని బైకౌట్ చేయడం మొదలుపెట్టారు. మీకు ఎస్పెషల్లీ జర్మనీ 60-70% మార్కెట్ హాస్ డూమ్డ్, కంప్లీట్లీ డూమ్ అయిపోయింది టెస్లా. ఈవీని ప్రమోట్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఒకటి నడుస్తూ ఉంది. ఎన్వైరన్మెంటలిస్టులు కానీ ప్రభుత్వాలు కానీ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వై ట్రంప్ హ్యాస్ టేకెన్ దట్ రూట్? ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ మధ్యలో వాళ్ళ యూనిటీలు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. సమ్వన్ హూస్ క్లోజ్ టు మస్క్ నాసాలో ఎంట్రీ కావాలని అడిగాడు. అది నేను చేయలేదని కూడా అన్నాడు. సేమ్ నాసా విచ్ సెండ్ అపోలో, మన సునీత విలియమ్స్ ఇండియన్ ఆరిజిన్ ఉంది, అమ్మాయి అందులో ఉంది. వాళ్ళు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో కొట్టుకున్నారు వాళ్ళు. సేమ్ నాసా కుడ్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ హర్ బ్యాక్. తెలంగాణలో కూడా మస్తు పార్టీలు పెట్టిండ్రు. 2 జెండాలు పెట్టుకొని ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు పార్టీ పెట్టిండ్రు. మన అత్తాపత్తా లేకుండా ఎగిరిపోయారు వాళ్ళందరూ. ఎందుకంటే టర్కీ కొంచెం భాగం, ఇరాక్ కొంచెం భాగం, సిరియా కొంచెం భాగం, ఇరాక్ కొంచెం భాగం, ఈ 4 దేశాల నుంచి చిన్న చిన్న ముక్కలు తీసేసి నేను కుర్దిస్తాన్ ఏర్పరుస్తా అని చెప్పేసి ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడు అయినప్పుడు ఆయన ప్రామిస్ చేసిండు. ఇవన్నీ క్రుసేడ్లు, జిహాద్లు అనబడే మత యుద్ధాలు అని అంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇరాన్కి ఇరాక్కి మధ్యలో జరిగింది మత యుద్ధం కాదు. హైమదీలు వచ్చేసి షియాలకు సపోర్ట్ చేసిండ్రు, సున్నీ వహాబీలు వచ్చేసి సున్నీలకు సపోర్ట్ చేసిండ్రు. వెస్ట్ ఏషియాలో ప్రశాంతంగా ఉంటే నష్టపోయేది వెస్ట్ ఏషియాలో ఉన్న అరబ్ దేశాలు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. వాళ్ళకి ఎప్పుడు యుద్ధం జరగాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతి దాడి అవుతుందో మీకు హౌతీ మీద ఏ బేస్ మీద జరుగుతుంది. ఆ టెరైన్లో ఇజ్రాయెల్ ఉండడం అనేది వీళ్ళకి అవసరం. సో దట్ మిగతా వాళ్ళ మీద వీళ్ళు కంట్రోల్ తీసుకోవాలి. అరబిక్ మాట్లాడే వాళ్ళందరూ కూడా తామే ఒరిజినల్ ముస్లింలు. వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఉర్దూనా అదేం భాష అన్నాడు వీడు వెటకారంగా. ఇస్లాంని ఆచరించే వాళ్ళు అయితే నీకు అరబిక్ తెలిసి ఉండాలి అని అన్నాడు ఇతను. సో దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. బిన్ సల్మాన్ ఉన్నాడు. బిన్ సల్మాన్ ఆయన పక్కన పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ ఎవరు వస్తే కూర్చోండి, దూరం ఉండను ఆయన అని చెప్పారు. రీసెంట్గా F-35 ఇస్తా అని చెప్పారు. మనం కూడా వద్దన్నాం వాటిని. అంత దిగజారిపోయిన దేశం ఏమి కాదు. యుద్ధాలు పెట్టేసి వాళ్ళకి ఆయుధాలు అమ్ముకునేంత దిగజారిపోయింది ఏమి కాదు. అమెరికా చాలా తయారు చేస్తుంది. ఒకటే యుద్ధ విమానాలు, బాంబులు, అణుబాంబులే కాదు. అమెరికా మ్యానుఫ్యాక్చర్స్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనము డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఎందుకు విడిపోయినరు, కార్యకర్తల్లా భార్య భర్తల్లా ఉన్నవాళ్ళు ఈరోజు ఎందుకు విడిపోయినరు, ప్లస్ ఇంకా చాలా విషయాలు జియో పాలిటిక్స్ సంబంధించి నాకు అత్యంత ప్రియమైన, ఇష్టమైన, నేను ఎంతో అభిమానించే అనిల్ మనతో ఉన్నారు. అనిల్ని అడిగి తెలుసుకున్నాం. అనిల్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత మనం మాట్లాడుతున్నాం. సో ఎలాన్ మస్క్ ఆయన ట్రంప్ని అధికారంలోకి తేవడం కోసం చాలా కష్టపడ్డాడు, చాలా చెమటోడ్చిండు. అదేంటది డోజ్ అనే దానికి ఈయనని తీసుకొచ్చి ఈయనకు ప్రధానమైన బాధ్యతలు కూడా అప్పగించిండు. తర్వాత ఎక్కడ చెడింది. ఈరోజు ఆయన బయటికి రావడం, తర్వాత ఆయన ఒక పార్టీ కూడా పెట్టడం, ట్రంప్ మీద ఆరోపణలు చేయడం, ఈయన ఒక పిచ్చోడని ట్రంప్ అనడం, ఇవన్నీ కూడా నాకు ఒక పోలిక కనపడతా ఉంది. మన భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో గత 15-20 సంవత్సరాలుగా ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు అనేది పుట్టుకొచ్చారు. మనకు ప్రముఖంగా వినపడే పేరు ప్రశాంత్ కిషోర్.
ప్రశాంత్ కిషోర్ మన దేశంలో అందరితో పనిచేసిండు, ఆయన అందరికీ పనిచేసిండు. ఆయన అవును. నరేంద్ర మోడీకి, మమతా బెనర్జీకి, జగన్కి, చంద్రబాబు నాయుడుకి, కేసీఆర్కి అందరికీ పనిచేసిండు, నితీష్ కుమార్కి. తర్వాత ఎక్కడో చెడింది, ఒక్కొక్కళ్ళతో ఆయనకు చెడుతూ పోయింది. తర్వాత ఈరోజు కూడా ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిండు. సరే, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత, దాని ఇంపాక్ట్ ఎంత అనేది వేరే విషయం. కానీ బట్ ఈ పొలిటికల్ ఎరీనాలో స్ట్రాటజిస్టుల ప్రవేశము, అది తీసుకొచ్చే ప్రభావము, ఓటర్ల మీద దాని ఇంపాక్టు, దాని తర్వాత కాలంలో జరిగే పరిణామాలు, ఇవి మనము ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు స్ట్రాటజిస్టులు ప్రజాస్వామ్యాన్ని స్క్రూ అప్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా సహాయం చేస్తున్నారా టు స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీస్? ప్రశాంత్ కిషోర్ వర్సెస్ ఎలన్ మస్క్ పోలికలేదు సార్. ఓకే. ప్రశాంత్ కిషోర్ హ్యాపెన్ టు బి అ రియల్ స్ట్రాటజిస్ట్. కానీ ఎవరికి పని చేసినా, ఎవరితో గొడవలు పెట్టుకున్నా, ఎట్లా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళతో విడిపోయినా సరే ఈజ్ అ రియల్ స్ట్రాటజిస్ట్. ఆయన కొన్ని స్టాటిస్టికల్ టూల్స్ మీద పనిచేశారు, గ్రౌండ్ లో ఆయన టీమ్స్ పెట్టుకున్నారు, ఆయన టీమ్స్ తో పనిచేశారు. ఆయన మాక్సిమం ఆయన హిట్ రేట్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. కొన్ని ప్రాంతీయ పార్టీలతో ఆయన విభేదాలు వచ్చాయి, అభిప్రాయ విభేదాలు వచ్చాయి, ఆయన బయటకు వచ్చారు. తర్వాత ఆయన టూల్ని ఆయన ఎఫిషియెంట్ గా వాడుకొని నేను పొలిటికల్ ఏరియాలోకి వెళ్దాము, ఎస్టాబ్లిష్ అవుదాం అనుకొని ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. ఆయన దాని థాట్ ప్రాసెస్ మనకు తెలియదు. వై ప్రశాంత్ కిషోర్ హాస్ స్టార్టెడ్ హిస్ ఓన్ పొలిటికల్ పార్టీ అనేది మోస్ట్లీ వుడ్ హావ్ గాట్ మిక్స్డ్ అప్ విత్ హిస్ రిసర్చ్ టీమ్స్ అండ్ ఆల్ దట్. ఊరికి ఏదే పని చేసి మొనోటోనియస్ ఉందని చెప్పేసి ఆయన బహుశా ఆయన పెట్టుకొని ఉండొచ్చు. బట్ వేరాజ్ ఎలన్ మాస్క్ వచ్చేప్పటికీ, ఎలన్ మాస్క్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఎలన్ మాస్క్ దేర్ ఈజ్ అ గ్రిప్ వైన్, దేర్ ఈజ్ అ రూమర్. ఓకే, అమెరికన్ ఫ్రీ ఎకానమీ కాబట్టి, అమెరికాలో లాబీ కూడా లీగలైజ్ కాబట్టి మనం చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ దేర్ ఇస్ నో హార్మ్ టాకింగ్ అండ్ వీఆర్ ఫ్రీ టు డిస్కస్ అండ్ డిస్పోజ్ అవర్ థాట్స్. సో నథింగ్ టు వరీ అబౌట్ వాట్ వి స్పీ అప్ నౌ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. సో ఇట్స్ ప్యూర్ స్పీయింగ్ అని అనుకోండి. ఎలన్ మాస్క్ ఒక రూమర్, ఓకే, ఒక వాల్ స్ట్రీట్ రూమర్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ వాల్ స్ట్రీట్ పర్స్పెక్టివ్, మిగతా ఏవి ప్రామాణికంగా తీసుకోవట్లేదు. దట్ హీ హాస్ జనరేటెడ్ ఏఐ టూల్ వర్కింగ్ ఫర్ డొనాల్డ్ ట్రంప్. ఒక ఏఐ టూల్ తయారు చేసి మైండ్ మ్యాపింగ్ చేశారు ప్రజలకు. లాస్ట్ 2 years నుంచి డొనాల్డ్ ట్రంప్కు అతను బ్యాక్గ్రౌండ్లో ఈ స్టార్టెడ్ అంటే మనకు ఈ సైక్రోమాట్రిక్ అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ వాడుతూ ఉన్నాము, ఏదో టైప్ చేయగానే కొంతమంది మనం మనల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని వస్తూ ఉంటాయి. దట్ కీప్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్. సర్టెన్ టూల్స్ వర్క్స్ వెరీ ఎఫిషియెంట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ సైకి. సో సిమిలర్ ప్యాటర్న్ లో ఎలన్ మాస్క్ ఒక టూల్ తయారు చేసి ప్రజల మీదకి వదిలాడు. దట్ వాజ్ మ్యాపింగ్ ది మైండ్ సెట్స్ ఆఫ్ అమెరికన్స్. అట్ ది సేమ్ టైమ్ డొనాల్డ్ ట్రంప్ ని ఒక ఆల్టర్నేటివ్ రిసోర్స్ లాగా, ఒక ఆల్టర్నేటివ్ ఐకాన్ లాగా ఎస్టాబ్లిష్ చేయడంలో ఇతను హైలీ సక్సెస్ఫుల్. సో ఇది ఓపెన్ లాబీ. ఇది హీ హాస్ ఫండెడ్ టు హిమ్ విచ్ ఇస్ బీన్ ఓపెన్ అండ్ ఇట్ వాజ్ అక్నాలెడ్జ్డ్ బై ది ట్రంప్ పార్టీ. సో మన దగ్గర అలా మనం చెప్పుకోలేము. అదాని వచ్చి నేను ఫండింగ్ చేశానంటే చెప్పుకునే వెసులుబాటు మన దేశంలో లేదు. బట్ వేరాజ్ ఇన్ అమెరికా లాబీ ఈజ్ అబ్సల్యూట్లీ ఓపెన్, ఫ్రీ ఎకానమీ కంప్లీట్గా. సో హీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. తర్వాత వాళ్ళ మధ్యలో డిసెంట్ ఎక్కడ ఏర్పడింది అనేదానికి అది అచానక్ కంటాం కదా, అనూహ్యంగా జరిగిన పరిణామం అది. దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రీజన్. ఎలన్ మాస్క్ రాజకీయాలకి ఇప్పుడు ప్రవేశించే ముందుకు, దానికన్నా ముందు జరిగిన పరిణామాలు కొన్ని ఉన్నాయి. అతి ముఖ్యమైనది ఏంటంటే హీ హాస్ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ హీ విల్ టేక్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, ఎఫిషియెంట్ డోజ్ ఏదైతే ఉందో దానికి నా అధ్యక్షత వహించారు. దెన్ స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు FBI యాక్టివిటీస్, CA యాక్టివిటీస్. ఈ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అ CEO. ఆయన ఆల్రెడీ ఒక కంపెనీకి ఆయన హెడ్ కాబట్టి అదే లెవెల్లో పని చేసుకుంటూ పోయాడు. ఫర్ దట్ మ్యాటర్ వెన్ తులసి గబ్బట్ కూడా అవసరం లేదు, ఎవరేం రెస్పాండ్ అవసరం లేదని చెప్పి ఆమె స్టాఫ్ చెప్పుకుంది. సో దిస్ ఆర్ ఆల్ నో వాట్ యు కాల్ మినిస్క్యూల్ థింగ్స్ దట్ నో ఇందువల్ల ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పడానికి మినిస్క్యూల్ రీజన్స్. బట్ రీజన్ ఇస్ నాట్ దట్. అది చిన్న చిన్న యాటిట్యూడల్ ఇష్యూస్ ఏవైతుంటే వాళ్ళు ఇన్హౌస్ నుంచి అవి సర్దుకుంటారు, కూర్చొని మాట్లాడుకుని అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెద్దది లేకపోయి ఉంటే ఆల్ టీచింగ్ ప్రాబ్లమ్స్, దాని గురించి పెద్ద చర్చ లేదు. ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. వెస్ట్ ఏషియా నుంచి మనకు ఇష్యూ వచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుందని చెప్పేసి, ఇప్పట్లో జరుగుతుందని చెప్పేసి నో వన్ ఎక్స్పెక్టెడ్. వార్ హ్యాస్ టర్న్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు ఫాజిల్ ఫ్యూయల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ట్రంప్ బేసికల్ ఉన్నది ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో ఎలన్ మస్క్ ఉన్నది ఎలక్ట్రిక్. టెస్లా ఈజ్ ఇంటూ కంప్లీట్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్.
Fine. So at the same time, Trump wanted to make America great. Make America great again. మాగా అవుతుందో మాగాని భయంకరంగా పుష్ చేశాడు. ఫస్ట్ సీక్వెన్స్ అన్నమాట. ఫస్ట్ స్ట్రోక్ world has not anticipated, neither expected that Trump is going to hit the world with horrendous tariffs. ఈ టారిఫ్స్ ఈ స్థాయిలో ఉంటాయని చెప్పి ప్రపంచం ఊహించలేదు. చాలా దారుణంగా టారిఫ్స్ విధించుకొని వెళ్ళాడు. ఆయన సారీ టు కట్ యూ ఫ్లో చాలా అది అనాలోచితం అనాలా, వెంజన్స్ అనాలా ఏందో తెలియదు. కానీ ఇప్పుడు మొన్న బ్రిక్స్ మీటింగ్ అయింది, సమ్మిట్, మన ప్రధానమంత్రి కూడా పోయించిండు. తెల్లారే 10% టారిఫ్. ఈ రోజు రాత్రి తేలిపోతుంది. టుడే ఇస్ 8th July అండ్ 8th July రాత్రి. అండ్ చైనాకి సంబంధించి కూడా 50% అని, తర్వాత కొంత మళ్ళీ వెనక్కి అయిపోయి రకరకాలుగా. ఫైన్. ఇవన్నీ ఏంటంటే అందులో పర్సనల్ ఈగోస్. ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ నెగోషియేటింగ్ విత్ హిట్టింగ్ ది హార్డ్ రాక్. అతను నెగోషియేట్ చేస్తున్నాడు. మనము ఒక షాప్ వెళ్ళాము, ఎంత అని అడిగాము, ఎంఆర్పి 100 రూపాయలు చెప్తాము, లేదు మనం బార్గెన్ చేసుకుంటే 50 రూపాయల దగ్గర 40 రూపాయల దగ్గర కట్ అయిపోతాం. సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ డూయింగ్ ట్రంప్ అండ్ అడ్మిటెడ్ దట్. ట్రంప్ తెలుసో తెలియకుండా ఓపెన్ గా అడ్మిట్ చేశాడు అమెరికన్స్ కు, నేను కావాలని చేస్తున్నాను, సో దట్ నేను ఇంత పెద్ద టారిఫ్ పెడితే మిగతా ప్రపంచం వచ్చి ఏదో ఒక కట్ ఆఫ్ పాయింట్ లో ఆగిపోతారు, బ్రేక్ ఈవెన్ పాయింట్లు అని చెప్పి ఓపెన్ చెప్పాడు. ద మూమెంట్ హీ టోల్డ్ వరల్డ్ హస్ రియాక్టెడ్ దట్ ఈస్ అ జంక్. ఆయన ఏం మాట్లాడుతుంది సరే, ఇది అబ్సల్యూట్ అబ్సర్డ్ అండ్ అసెంట్రిక్ గా మాట్లాడుతున్నాడు, అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి పీపుల్ హావ్ టేకెన్ వెరీ క్యాజువల్లీ అక్రాస్ ది గ్లోబ్, అక్రాస్ ది ఎకానమీస్, అక్రాస్ ది ఎమర్జింగ్ మార్కెట్స్. ఎవ్రీ వన్ హస్ టేకెన్ హిమ్ ఫర్ గ్రాంటెడ్ అండ్ నో వన్ ఈస్ బాదర్డ్. ఎందుకంటే ఎగుమతి దేశాలకు ట్రంప్ విధించే నో వన్ ఈస్ బాదర్డ్ గానీ ఎవ్రీ వన్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ కదా. నో వన్ ఎఫెక్టెడ్ ఆల్సో. ఎందుకు మన స్టాక్ మార్కెట్స్ మీకు వాలటాలిటీ అనేది ఒక 2-3 months ఉంటుంది. స్టాక్ మార్కెట్ వాలటాలిటీ ఏముంది సార్, మనం ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక పార్టీ, అధికార పార్టీ అధ్యక్షుడు జారిపడ్డా కూడా మార్కెట్స్ పడిపోతాయి. మార్కెట్స్ కు రీజన్ కావాలి ప్రాఫిట్ బుకింగ్. సో ట్రంప్ ఇచ్చిన ఏదైతుందో అవన్నీ ప్రైసింగ్ అయిపోయాయి ఆల్రెడీ. దట్ ఈస్ బిన్ యాంటిసిపేటెడ్ అండ్ బిన్ ప్రైస్డ్ ఇన్. మార్కెట్ ఫంక్షన్స్ అండ్ ఫండమెంటల్స్. ఒక ఫండమెంటల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్, అట్రిబ్యూట్స్ ట్రంప్ ఒకవేళ నిర్దిష్టంగా విధించుంటే జరిగేది. బట్ రిటాలియేటెడ్ టారిఫ్స్ ఉంటాయి కదా, సుంకానికి ప్రతి సుంకం ఉంటుంది. ఇవన్నీ ఫండమెంటల్స్ లో అడ్జస్ట్ అవుతాయి, మీకు ఈపీఎస్ లో అడ్జస్ట్ అవుతాయి. దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ మీ బేసిక్ క్వశ్చన్ కు, వై ట్రంప్ వీళ్ళ మధ్య డివోర్స్ ఎందుకు జరిగింది అనే దానికి, డివోర్స్ చేయడానికి కారణం ఏంటంటే ఈవీ మార్కెట్ లో ఉన్న అతి ముఖ్యమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి టెస్లా. సో మేక్ అమెరికా ఇక్కడ నుంచి మనం లైన్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం లైన్స్ డ్రా చేసుకుంటూ వెళ్తే వాట్ ఈస్ అమెరికా నెక్స్ట్ 2 years అనేది మనకు క్లారిటీ వస్తుంది. అండ్ వాట్ ఈస్ ఇండియా ఫర్ నెక్స్ట్ 2 years అనేది క్లారిటీ కూడా మనకు వస్తుంది. దీని చుట్టూ చాలా కథలు ఉన్నాయి. ఇది అల్లికలు కుడివేతలు తీసుకుంటూ వెళ్ళాలి. నౌ లెట్స్ కమ్ ఫ్రమ్ ది అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ జరిగింది మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టారిఫింగ్. భయంకరంగా టారిఫింగ్ పెట్టేశారు. మనవాడు డిఓజికి అధ్యక్షత వహిస్తున్నది Elon Musk. Yes. Now people started retaliating that they started boycotting Tesla. ప్రపంచవ్యాప్తంగా టెస్లాని బైకాట్ చేయడం మొదలుపెట్టారు. బీట్ జర్మనీ, బీట్ స్పెయిన్, బీట్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ ఎస్పెషల్లీ ది మేజర్ మార్కెట్స్ లైక్ ఫ్రాన్స్. ఎందుకు వీటన్నిటి కారణము మస్క్ అని. ఎస్, ఎలన్ మస్క్ ఇన్ఫ్లుయెన్సింగ్ ట్రంప్ అని చెప్పేసి అతని ప్రొడక్ట్స్ ని బైకాట్ చేయడం మొదలుపెట్టారు. మీకు ఎస్పెషల్లీ జర్మనీ 60-70% మార్కెట్ హాస్ డూమ్డ్, కంప్లీట్లీ డూమ్ అయిపోయింది టెస్లా. ఇది ఒకటి. దిస్ ఇస్ ది ప్రైమ్ ఆఫ్ ఇక్కడ ఇది టర్మ్ వేరే హార్డ్ హిట్ ఇక్కడ అయింది. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే నో వన్ యాంటిసిపేటెడ్ October 7, 2023 మసాకర్. ఇజ్రాయెల్ మీద వీళ్ళు హమాస్ వాళ్ళు రావడము, అక్కడ స్త్రీలని పిల్లల్ని అపహరించుకొని 200 మంది వెళ్ళిపోవడం అనేది నో వన్ యాంటిసిపేటెడ్. ఎందుకంటే ట్రంప్ అప్పుడే కొత్తగా వచ్చాడు. అప్పటికి ట్రంప్ రాలేదు. ఇది జరిగింది. దీని రిటాలియేషన్ ఎలా ఉంటుందన్న సంగతి నో వన్ నోస్. అండ్ ఇజ్రాయెల్ స్టార్టెడ్ రిటాలియేటింగ్ వెరీ హార్డ్. ఓకే, ఇజ్రాయెల్ స్టార్టెడ్ రిటాలియేటింగ్. వాళ్ళు మొత్తం కంప్లీట్ హమాస్ని తుడిచిపెట్టేశారు, హెజ్బుల్ని తుడిచిపెట్టారు. ఇప్పుడు హూతీ స్టిల్ ఆన్ వెంటిలేషన్, దాన్ని కూడా లేపేస్తారు. గాజాని మొత్తం పార్కింగ్ లాట్ చేశారు. దెన్ దే అటాక్డ్ ఇరాన్. నౌ the major problem is మీకు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఎస్పెషల్లీ గల్ఫ్ ఆఫ్ పర్షియా కానివ్వండి అండ్ హార్మోజ్ స్ట్రైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ వెజిల్ ఫ్లో ఉండే బ్లాక్స్ ఇవి. సో దీని మీద మీకు ఇరాన్ ప్రాక్సీ, ఇరాన్ డైరెక్ట్ గా యుద్ధం చేస్తుంది. ట్రంప్ ఇక్కడ ఈ ఇష్యూ, ఇక్కడ ట్రంప్ స్టార్టెడ్ నెగోషియేటింగ్ విత్ ఖతార్.
ఖతార్లో బేస్ ఉంది. ట్రంప్ స్టార్టెడ్ నెగోషియేటింగ్ విత్ బహ్రెయిన్లో బేస్ ఉంది. ట్రంప్ స్టార్టెడ్ రీనెగోషియేటింగ్ విత్ సౌదీ అరేబియా, అక్కడ బేస్ ఉంది. ట్రంప్ స్టార్టెడ్ Saudi is their ally కదా. Absolutely ally, but he also spoken to the informal meetings కొన్ని హౌతీస్తో యమన్లో, సౌత్ యమన్లో అక్కడ కూడా కొన్ని జరిగాయి. And he interfered even in Ukraine and Russia war. He almost made Zelensky to keep quiet. అక్కడ వాళ్ళకి ఫండింగ్ కూడా ఆపడం ఇలాంటివి జరిగాయి. సో ఇవి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందనంటే, నౌ అమెరికా హ్యాస్ టు ఫోకస్ మోర్ టు కీప్ ది గల్ఫ్ కంట్రీస్ హ్యాపీ. ఎస్పెషల్లీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్, ఒపెక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, ఒపెక్ దేశాలు అంటాం కదా, చమురు ఉత్పత్తి దేశాలని, వాళ్ళని సంతోషపరచాలి. ఎందుకంటే వాళ్ళ బేసెస్ ఉన్నాయి, అమెరికా బేసెస్ ఉన్నాయి. దెన్ హీ విజిటెడ్ ఖతార్ వెళ్ళారు, ఆయనకు బహుమతి ఇచ్చారు, బిరుదు ఇచ్చారు, అన్ని జరిగాయి. దెన్ ఆయనకు $400 మిలియన్ విమానం ఇచ్చారు, అది వేసుకుని వెళ్ళిపోయాడు అక్కడికి. హీ ఈస్ ఫోకస్ ఆన్ ఎలన్ మాస్క్ కమ్ డౌన్ టు మినిస్క్యూల్, కంప్లీట్గా పడిపోయింది. ఎలన్ మాస్క్ మీద ఫోకస్ పడిపోయింది. అగైన్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్, డ్రిల్ అమెరికా, డ్రిల్ గల్ఫ్ డ్రిల్ అని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ట్రంప్ ఎలన్ మాస్క్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ట్రంప్ ఫోకస్ ఫాసిల్ ఫ్యూయల్ మీద ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్, ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఉంటుంది. నా మార్కెట్ నేను లాభపడతాను, ప్రపంచవ్యాప్తంగా టెస్లాని మొత్తం ఇండియా లాంటి దేశాలకు తీసుకెళ్తాను అనే ఎక్స్పెక్టేషన్ని మీద ట్రంప్ నిలిపేయాల్సి వచ్చింది. అది అచేతనంగా, తెలియకుండా, ఆయన ఇంటెన్షన్ కూడా కాదు. బట్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అట్లున్నాయి కాబట్టి హీ హ్యాస్ టు కీప్ ది గల్ఫ్ కంట్రీస్ హ్యాపీ. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ ఇప్పుడు కాకపోతే ఇంకో 50 ఏళ్ళకైనా కూడా అవి అయిపోతాయి. ప్లస్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ కూడా కాబట్టి ఈవీని ప్రమోట్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఒకటి నడుస్తూ ఉంది. ఎన్వైరన్మెంటలిస్టులు కానీ ప్రభుత్వాలు కానీ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వై ట్రంప్ హ్యాస్ టేకెన్ దట్ రూట్? Trump has taken that route because Trump has got a major problem from Iran. ఇరాన్ న్యూక్లియర్ బేస్ తయారు చేసుకుంది, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంది, న్యూక్లియర్ వారెట్స్ తయారు చేసుకుంది. ఇరాన్ మీద విపరీతమైన శాంక్షన్స్ అమెరికా పెట్టింది. అమెరికా మాట ఇరాన్ వినదు. ఇరాన్ ఎంతసేపు ఒక ఫండమెంటల్ రాడికల్ యుద్ధాలు చేస్తుంది ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ టార్గెట్ చేసి పనిచేస్తుంది. మళ్ళీ అక్కడ వాళ్ళ అంటే ఎస్పెషల్లీ ది ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యలో వాళ్ళ యూనిటీ లేదు, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. మీకు సిరియాలో ఆల్రెడీ ఒక రెబిలియన్ వచ్చింది. దట్స్ ఆల్ ద మోర్ రీజన్ టు డిస్కరేజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కదా. ఇప్పుడు ఇరాన్ కానీ, ఓపెక్ కానీ, ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడా వాళ్ళని దెబ్బతీయాలంటే ఈవెన్ ప్రమోట్ చేయొచ్చు కదా. దెబ్బతీసే ఛాన్స్ ఉండదు ఇక్కడ. ఎందుకు దెబ్బతీసే ఛాన్స్ ఉండదు అంటే, ఎలక్ట్రిక్ వెహికల్ పూర్తి స్థాయిగా మీకు 100% ఎలక్ట్రిక్ వెహికల్ డిపెండెన్స్ అనేది ఇప్పట్లో జరగదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ప్యాసింజర్ వెహికల్స్ జరగచ్చు, కానీ మీకు కార్గోస్లో కానివ్వండి, లేకపోతే బల్క్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, హెవీ కంటైనర్స్ ట్రాన్స్పోర్టేషన్ అవన్నిటికీ టైం పడుతుంది. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఇట్ విల్ టేక్ 20 years 30 years. దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు సౌదీ తను చాలా మార్చుకుంటుంది. దుబాయ్ మనకు ఒక బాంబేలా తయారైపోయింది. యూ హావ్ సీన్ లాట్ ఆఫ్ అరేబియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ ద వే దే ఆర్ చేంజింగ్ ది ఎకాలజీ. సో దాని టైం పడుతుంది. బట్ ఇక్కడ మనకు సమస్య వచ్చేసి ఇరాన్ ఇస్ అ మేజర్ సమస్య. సో ఇరాన్ మేజర్ సమస్యని కౌంటర్ ఫిట్ చేయడం కోసము ట్రంప్ హాస్ ఇన్వాల్వ్డ్ అగైన్ ఇంటూ ది నెగోషియేషన్ పార్ట్ విత్ ఆల్ ది అరబ్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. అక్కడ రిఫ్ట్ మొదలైంది. ఎందుకంటే ఆయనకున్న ప్రామిస్లు ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ ప్రపంచాన్ని సృష్టించాలి, ప్రపంచాన్ని దాని ద్వారా ముందు తీసుకెళ్లాలి అనేది టెస్లా ఉద్దేశం, ఎలన్ మాస్క్ది. దాని మీద ట్రంప్ నీళ్లు పోసాడు. ట్రంప్కి చాయిస్ లేదు. ఇప్పుడు విడిపోయారు ఇద్దరు. ఇట్స్ అబ్సల్యూట్లీ అండర్స్టూడ్ దట్ వాళ్ళిద్దరి మధ్యలో చాలా కోల్డ్ వార్ జరుగుతుంది. ట్రంప్ వెంట హెడ్ సేయింగ్ దట్ యు ఆర్ నాట్ అన్ అమెరికన్, నువ్వు అమెరికన్ బోర్న్ కాదు, సౌత్ ఆఫ్రికా. ట్రంప్ దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే స్థానికత్వం, అస్తిత్వం మీద మాట్లాడటం. నువ్వు అసలు ఇక్కడ గానే కాదు, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పేశాడు క్లియర్గా. అంటే ద వే ఈజ్ టాకింగ్ టు ఎనీబడి. ఎలన్ మాస్క్ ఎక్కడైనా ఆపరేట్ చేసుకోగలుగుతాడు. ఎలన్ మాస్క్ అమెరికాలో కూర్చొని ఆపరేట్, అమెరికా అనేది ఒక మార్కెట్. అమెరికా ఇస్ అ మేజర్ మార్కెట్ ఫర్ ఎలన్ మాస్క్. ఈ కెన్ ఆపరేట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయినా ఆయనకు వచ్చే నష్టం లేదు. ఆయన జోహాన్స్బర్గ్ లో కూర్చొని, సన్ సిటీలో కూర్చొని ఆపరేట్ చేసుకోగలుగుతాడు సౌత్ ఆఫ్రికాలో. ఆయనకు పెద్ద వచ్చే నష్టం ఏం లేదు. నష్టం అమెరికాకు, ఎందుకంటే ఇట్స్ వైస్ వర్సా. ఆయన ఎంత బెనిఫిట్ తీసుకున్నాడో అమెరికన్ సమాజం కూడా టెస్లా నుంచి అంత బెనిఫిట్ తీసుకున్నాడు. మూడో ఆరోపణ చేసింది ఏంటంటే, ట్రంప్ సమ్వన్ హూస్ క్లోజ్ టు మస్క్ నాసాలో ఎంట్రీ కావాలని అడిగాడు, అది నేను చేయలేదని కూడా అన్నాడు.
ఇవన్నీ గ్రేప్ వైన్. అట్లా ఆ విషయానికి వస్తే అపోలో కింది తీసుకురావడానికి మరి ట్రంపే కదా, స్పేస్ ఎక్సే కదా సాయం చేసింది. సేమ్ నాసా విచ్ సెండ్ అపోలో, మన సునీత విలియమ్స్ ఇండియన్ ఆరిజిన్ ఉంది, అమ్మాయి అందులో ఉంది, వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో కొట్టుకున్నారు వాళ్ళు. సేమ్ నాసా కుడ్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ హర్ బ్యాక్. బట్ వేర్ స్పేస్ ఎక్స్ హెస్ హెల్ప్డ్ టు గెట్ ఇట్ బ్యాక్. సో నాసా కన్నా పెద్దది స్పేస్ ఎక్స్. ఇవన్నీ చాలా చిన్న ఆరోపణలు ఇవన్నీ కూడా. మన తెలంగాణలో ఇట్లాంటి ఆరోపణలు ఉంటాయి. మన మత్స్యకార సమస్య ఆరోపణ లేటెస్ట్ ఉంది కదా, మనకు తెలంగాణ సముద్రం తీరం లేదు కాబట్టి మేము డ్రై పోర్ట్లు అవసరం లేదని ఒక స్టూపిడ్ సిల్లీ వాదన లాంటిది ఇది కూడా. సో ఇట్ హాస్ నో సెన్స్. సో ట్రంప్ ఏది పడుతుంది ఆ మూమెంట్ లో ట్రంప్ చాలా అసెంట్రిక్ గా మాట్లాడతాడు. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన సీక్వెన్స్ ఆఫ్ స్టోరీని స్టెప్ బై స్టెప్ బిగ్ పిక్చర్ అర్థం చేసుకుంటే మనకి అర్థం అవుతుంది. ట్రంప్ ఇస్ ఫిక్స్డ్. Trump wanted to make America great again. He has put no heavy tariffs. Whatever that means. But then retaliatory tariffs వచ్చాయి. Trump never expected China is going to retaliate in such a big way. వాళ్ళు ఒక వేవ్ ఆఫ్ టారిఫ్స్ ని కొట్టారు. దే ఆర్ నాట్ బోదర్డ్. నువ్వు కొంటే కొను లేకుంటలేదు మా దగ్గర. ప్రపంచమే పెద్ద వస్తువు మార్కెట్ మాకు. Is Trump so naive that to think that Russia and China will keep quiet? He is not naive. He is fixed. America is in recession for prolonged recession for last 8 years. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఇస్ ఇన్ prolonged recession for last 8 years. ఎక్కడ పడితే అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి అన్ని చోట్ల ఓడిపోయింది. అమెరికా వియత్నాం, కొరియా అక్కడ నుంచి నిక్సన్ నుంచి మొదలు పెడితే he is a స్టంట్ మాస్టర్. మీకు ఇదివరకు నిక్సన్ ఉండేవాడు. నిక్సన్ ఇస్ ఆల్సో స్టంట్ మాస్టర్. సిమిలర్లీ ఈయన కూడా ఒక స్టంట్ మాస్టర్. ఏ కరుంగా ఓ కరుంగా టైప్ అన్నమాట. మీరు మొత్తం అమెరికన్ ప్రెసిడెన్సీ హిస్టరీ తీసుకుంటే వీళ్ళు మాక్సిమం అందరు కూడా స్టంట్ మాస్టర్లో ఉంటారు చాలా శాతం. ఒకరిద్దరిని మినాయిస్తే కొంచెం హ్యారీ ట్రూమన్ మొదటి 2వ ప్రపంచ యుద్ధం దాన్ని క్లోజ్ చేసిన వ్యక్తి ఆయన యూజర్, ఆయన కొంచెం కామ్గా ఉండేది. బట్ ఈ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో, యూరోపియన్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రంప్ ఈస్ నాట్ అన్ అమెరికన్. ట్రంప్ ఈస్ ఫ్రమ్ యూరోప్. ఈజ్ అ యూరోపియన్ డిసెండెంట్. ఆయనకు అసలు ఇప్పుడు ఎలన్ మాస్క్ అనే ముందు ట్రంప్ తెలుసుకోవాలి. అట్లా అంటే హూ ఇస్ ఒరిజినల్ అమెరికన్? అమెరికాలో అసలు ఒరిజినల్ ఎవరు లేరు. నేటివ్ అమెరికన్. అబోరిజినల్స్ ని పంపించేశారు. ఎప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు, ఎవ్వరు లేరు. అమెరికాలో ఉన్నదంతా కూడా మీకు దెర్ ఆర్ 2 వేవ్స్ ఆఫ్ షిఫ్ట్ జరిగింది. ఒకటి యూరోపియన్ నుంచి వచ్చింది. మొదటి వచ్చింది ఆంగ్లో సాక్సన్ టైంలో వచ్చింది 12th centuryలో. దాని తర్వాత 2వ వేవ్ ఫ్రెంచ్ నుంచి వచ్చింది, ఫ్రెంచ్ కాలనీస్. 3వది మనకు ఆలివ్ ఆయిల్ గాడ్ ఫాదర్ మూవీలో చూస్తాం. 3వది వచ్చింది ఇటాలియన్ నుంచి, ఆ ఇటాలియన్ రూట్ నుంచి వచ్చారు అందరూ కూడా. అంత రోమా అమెరికన్స్ అంటారు వాళ్ళని. సో మన తెలుగు బ్రహ్మీన్స్ ఎవరైతున్నారు పక్కన పెట్టేయండి. ఇప్పుడు బేసిక్ 90% అమెరికన్స్ ఎవరైతున్నారు, యూరోపియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు పని చేసి ఫ్రీ, వాళ్ళు చేత కాదు ఎవడో పని చేయాలి కాబట్టి ఆఫ్రికన్ తెచ్చుకున్నారు. ఈ ఏషియా ఆఫ్రికన్స్ వెళ్ళి వాళ్ళ బానిసలో పనిచేసే వాళ్ళు. అప్పుడే వాళ్ళ మధ్యలో ఈ పెద్ద ఈ స్లేవరీ మీద ఉద్యమాలు జరిగాయి. ఆయన వచ్చాడు, అబ్రహం లింకన్ వచ్చాడు, అమెండ్మెంట్ చేశాడు. సో మనకు తెలిసిన స్టోరీ. దాని తర్వాత ఏం జరిగాయో ప్లెంటీ ఆఫ్ థింగ్స్ హావ్ హ్యాపెన్. సో ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు లాస్ట్ 20-30 years వాళ్ళు అమెరికన్స్ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ దెమ్ యాజ్ అమెరికన్స్. వాడి గ్రీన్ కార్డ్ ఉన్నా, సిటిజన్షిప్ ఉన్నా కూడా కాదరా నాయన నువ్వు ఇక్కడ వచ్చిన సెటిలర్ అనే ట్రీట్ చేస్తాడు. అవుట్ సైడ్ ఇస్ అవుట్ సైడర్, దో ఇట్ ఈస్ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, వాట్స్ ఎవర్ ఇట్ ఇస్. సో సిమిలర్. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈయన వచ్చేసి నువ్వు ఇక్కడ మా ప్రాంతీయ వ్యక్తివి కాదు, మావనివి కాదు అని అంటే, రేపు పొద్దున ఏదో రోజు ఎలన్ మాస్క్ అంటాడు, అసలు నువ్వేమిరా బాబు, మీ తాత ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన స్పెయిన్ నుంచి వచ్చిండు కదా, ఆయన వుడ్ కార్పెంటరే కదా, ఆయన కూడా కార్పెంటరీ పని చేసుకుంటాడు అని ఆయన కూడా అంటాడు ఏదో రోజు. సో ఇట్లా వీళ్ళు జాతి వైషమ్యాల కింద మారుతాయి ఇవన్నీ కూడా. సో ఆఫ్రికన్స్ తో అలా జరిగింది. ఎస్పెషల్లీ బరాక్ ఒబామాకి ఇవన్నీ బాగా ఫేస్ చేశాడు. సో ఇష్యూ అంటే వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఇద్దరు వైట్స్, ఇద్దరు వైట్స్, కొంచెం రేషియల్ ఇది ఉండదు వీళ్ళిద్దరి మధ్య, ఉండదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ మళ్ళీ బ్రిటన్ డిసెండెంట్స్. మళ్ళీ పెద్ద కామెడీ ఏంటంటే, మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో ఎవరుతున్నారో వీళ్ళందరూ బ్రిటన్ నుంచి వచ్చారు. మళ్ళీ చర్చ్ వచ్చిందని అంటే మీరు ఆయన అంటాడు, మీరు ఫ్రెంచ్, స్పెయిన్, మిమ్మల్ని మేము పాలించిన బ్రిటన్స్ అని, మళ్ళీ వీఆర్ బ్రిట్స్ అని అంటారు. దిస్ ఆల్ విల్ హ్యాపెన్. వాళ్ళ మధ్యలో ఇలాంటి బాగా జరుగుతాయి. సో ఇప్పుడు నౌ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఆయన బ్లాక్ మెయిల్ చేస్తుండ, పార్టీ పెడతా అది పెడతా అని చెప్పి. అవన్నీ ఉత్తే మన దగ్గర కూడా చాలా పెట్టుకున్నారు. ఇట్లా తెలంగాణలో కూడా మస్తు మంది మస్తు పార్టీలు పెట్టిండ్రు. 2 జెండాలు పెట్టుకుని ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు పార్టీ పెట్టిండు. మన అత్తాపత్తా లేకుండా ఎగిరిపోయారు వాళ్ళందరూ. సిమిలర్ కైండ్ ఆఫ్ పార్టీ, బ్లాక్ మెయిలింగ్ పార్టీ ఇది. బట్ ట్రంప్ ఉండేది ఇంకా 2.5-3 సంవత్సరాలు, ఇంకా 2 ఏళ్ళు పోగానే మళ్ళీ ఎలక్షన్ విజిబుల్ వస్తుంది. ఆయన హడావిల్ ఆయన ఉంటాడు. ఈ 2 ఏళ్ళు ఇట్లా టైం పాస్ చేసుకుంటారు వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో 2 years టైం పాస్ జరుగుతుంది. తర్వాత వచ్చే కొత్త ప్రెసిడెంట్ ని మళ్ళీ లాబీ చేసి పట్టుకుంటారు. మళ్ళీ దట్ విల్ కంటిన్యూ. మీన్ వైల్ ఇన్ దిస్ 2 years
by what you call by all virtue, if all this nonsense which is there in West Asia gets subsided జరిగితే మీకు మళ్ళీ వాళ్ళ శాంతి పునరుద్ధరణ జరుగుతుంది. బస్ వెస్ట్ ఏషియాలో పీస్ అనేది మిగతా అరబ్ దేశాలు తీసుకొస్తాయా అనేది క్వశ్చన్ మార్క్. వీ నీడ్ టు అండర్స్టాండ్ క్లియర్ బైలాటరల్ ఇష్యూస్. వెస్ట్ ఏషియాలో ప్రశాంతంగా ఉంటే నష్టపోయేది వెస్ట్ ఏషియాలో ఉన్న అరబ్ దేశాలు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. వాళ్ళకి ఎప్పుడు యుద్ధం జరగాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. వాళ్ళకి ఎప్పుడు యుద్ధం జరగాలి. వాళ్ళకు శాంతి, ఒకవేళ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ప్రశాంతంగా ఉందనంటే ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవం మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవం వచ్చింది యూరోప్లో, అమెరికాలో అని అంటే వీళ్ళ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి, తగ్గిపోతాయి. డైలీ $1 బిలియన్ వాట్ యు కాల్ ఆల్మోస్ట్ చాలా హెవీ హెమంగస్ ఎక్స్కవేషన్ జరుగుతుంది అక్కడ. సో అది ఆగుతుంది మీకు. అది ఆగిందంటే మళ్ళీ మీకు $30 $30 $40 పడిపోతుంది. సో వాళ్ళ హెడ్విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తట్టుకోలేరు. వాటిని వాళ్ళకి ఉండే ఖర్చులు వాటిని వీటిని వాళ్ళు తట్టుకోలేరు. సో వాళ్ళకు కూడా అశాంతి కావాలి. వెస్ట్ ఏషియా ఇప్పుడు 3000 సంవత్సరాల నుంచి బర్న్ అవుతూనే ఉంది. ఏదో ఒక ఇష్యూలు అదొక కర్సన్ అంటది. అదొక పెద్ద శాపం భూమండలానికి. ఈ రోజు నుంచి కాదు, 3000 సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది వెస్ట్ ఏషియా, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్. సో అక్కడ ఎంత ఆయిల్ అనేది కనుగొన్నారు కాబట్టి వాళ్ళు ఈ మాత్రం లేకుంటే వాళ్ళు కచ్చాగోజినే బ్యాచ్ అది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ది ఒకవేళ సర్దుమగిపోయింది, దాని తర్వాత కుర్దిస్తాన్ వస్తుంది. నెక్స్ట్ రెడీ ఉంది ఇంకో ప్రోగ్రామ్. ఇరాన్ ఇష్యూ సబ్సైడ్ అయిపోయిన గంట తర్వాత మీకు కుర్దిస్తాన్ వస్తుంది, సపరేట్ కుర్దిస్తాన్. అప్పుడు టర్కీ ఇంటర్ఫేర్ అవుతుంది అందులోకి. ఎందుకంటే టర్కీ కొంచెం భాగం, ఇరాక్ కొంచెం భాగం, సిరియా కొంచెం భాగం, ఇరాక్ కొంచెం భాగం. ఈ 4 దేశాల నుంచి చిన్న చిన్న ముక్కలు తీసేసి నేను కుర్దిస్తాన్ ఏర్పరుస్తా అని చెప్పేసి ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడు అయినప్పుడు ఆయన ప్రామిస్ చేసిండు. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అబ్రాహిం అకార్డ్స్. అబ్రాహిం అకార్డ్స్ లో ఆయన అందరికీ ఒక వాగ్దానం చేసిండు. మీకు కూడా ఒక వాగ్దానం. సద్దాం హుస్సేన్ ని ఎలిమినేట్ చేసడానికి వీళ్ళు చెప్పిన కారణాల్లో అది ఒక కారణం. కుర్దుల్ని కెమికల్. సద్దాం హుస్సేన్ బావమరుదు ఉండేవాడు, పేరే కెమికల్ అలీ. వాడు ఇవన్నీ ప్రయోగించాడు అని చెప్పేసి వాళ్ళు ఎలిమినేట్ చేశారు. ఎస్, వాళ్ళు పెద్ద ప్రొలాంగ్డ్ వార్ జరిగింది. ఇరాన్ ఎస్పెషల్ స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ కోసం జరిగిన యుద్ధం అది, బస్రా కోసం. మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చే బస్రా ముత్యాలు లాస్ట్ టైం అనుకున్నాం. ఆ గొడవంతా దానికోసమే, బస్రా కోసమే, ఆ బస్రా ఆయిల్ బేస్ కోసమే జరిగింది. ఇరాన్ మాది అంటది, ఇరాక్ మాది అంటది. 8 సంవత్సరాలు యుద్ధం చేసి ఫైనల్ తిరిగి చూసుకుంటే 2 కూడా బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. సద్దాం హుస్సేన్ తీసుకు ఉరి తీసిండ్రు, ఆయతులకు మన ముసలోడు అయిపోయింది. మీరు తిరిగి చూసుకుంటే ఇరాక్ మీద శాంక్షన్స్ పడ్డాయి, ఇరాన్ కొలాప్స్ అయిపోయింది, ఇరాక్ కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకటి జనరల్ ఈ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 3000 సంవత్సరాల నుంచి ఇవన్నీ క్రుసేడ్లు, జిహాద్లు అనబడే మత యుద్ధాలు అని అంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇరాన్కి ఇరాక్కి మధ్యలో జరిగింది మత యుద్ధం కాదు, అది కదా. మత యుద్ధం ఉంది అందులో, ఎట్లా పాత్ర ఉంది, అది సున్నీషియా పాత్ర ఉంది. అంటే ఇస్లాంలో మళ్ళీ తెగల యుద్ధం అది. ఇస్లాంలో తెగల యుద్ధం, మత యుద్ధం కాదని తెగల యుద్ధం. 2 తెగలకు సున్నీషియా యుద్ధమే అది. ఎందుకంటే వీళ్ళు సున్నీలు, వీళ్ళు షియాలు. అవును. మళ్ళీ ఇక్కడ సున్నీ షియాలని ఇద్దరిని ప్రోత్సహించిన అక్కడ ఉన్న వహాబీలు ఎవరు, మన సౌదీ. చాలా పెద్ద గందరగోళం మాట ఇందులో. వీళ్ళ వహాబీలు. మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చి మీకు టర్కీలో అహ్మదీయాలు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు మళ్ళీ షియాలకు సపోర్ట్, వాళ్ళు సున్నీ అహ్మదీలు వచ్చేసి షియాలకు సపోర్ట్ చేసిండ్రు, సున్నీ వహాబీలు వచ్చేసి సున్నీలకు సపోర్ట్ చేసిండ్రు. సో ఇది పెద్ద గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇది. సో ఇవి ఎంత ఎంత సూక్ష్మంగా అర్థమైతే అంతా ఇప్పుడు అంటే వీళ్ళకి చాలా దూరంగా ఉన్న, ఉదాహరణకి భారతదేశంలో ఉన్న ముస్లింలు కానీ హిందువులు కానీ వీళ్ళకి అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే మత యుద్ధాలు అనేది ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు పరస్పరం ఈ 3 పెద్ద మతాలకు సంబంధించి కొట్లాటలు మాత్రమే కాదు, పలు కారణాలు, తెగల వైషమ్యాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, వాటి వల్ల విదిన్ ద మతం కూడా ఇట్లాంటి రిఫ్ట్లు చాలా జరుగుతాయి అనే ఎరుక వచ్చింది అనుకోండి. అప్పుడు ఒక బ్లాంకెట్ భావన, అంటే క్రైస్తవులు ముస్లిమ్స్తో కొట్లాడుకుంటారు, లేకపోతే ముస్లిమ్స్ హిందూస్లో కొట్లాడుకుంటారు అనే ఆ బ్లాంకెట్ భావన తొలగిపోతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే మన దగ్గర వాళ్ళు వాళ్ళ దగ్గర సమస్య మళ్ళీ వాళ్ళ సమస్య అంటే ఎథనికల్ గ్రూప్స్, వాళ్ళందరూ కూడా న్యాచురల్ ఎథనికల్ గ్రూప్స్ ఆర్ నో వాట్ యు కాల్ ఫార్మ్డ్ ఎథనికల్ గ్రూప్స్. కుర్దులు, ముస్లిమ్స్ వాళ్ళకి ఎథనికల్ గ్రూప్. అంటే వాళ్ళ మీద ఎక్కువ స్థాయిగా, కుర్దుల మీద ఎక్కువ స్థాయి జయోనిజం ప్రభావం ఉంటుంది, కొంచెం యూదుల ప్రభావం ఉంటుంది, కొద్దిగా వాళ్ళ మీద జొరాస్ట్రియన్స్ ప్రభావం ఉంటుంది. సో వాళ్ళు విగ్రహారాధన కూడా చేస్తారు, దీపాలు వెలిగించిన విగ్రహారాధన చేస్తారు కుర్దులు, ఎస్పెషల్లీ
ఖుడ్స్. ఓకే, మళ్ళీ షియా వాళ్ళు వచ్చేసి షియా గురించి మనకు తెలిసింది అది. ఓకే, వాళ్ళ సపరేట్ ఎంటిటీ లాగానే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలా మొహమ్మద్ ప్రవక్త అలీకి సంబంధించిన ఇబ్రాహిం అలీ, అలీకి హుసేన్ వాళ్ళకి సంబంధించిన తెగ అందరూ. ఇప్పుడు పీర్ల పండుగ నడుస్తుంది. వీళ్ళు వచ్చేసి ఆయన బియ్యంకుడు ఉంటారు, మొహమ్మద్ ప్రవక్త బియ్యంకుడు, ఆయనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఈ సున్నీలు వేరు, షియాలు వేరు. వీళ్ళ మధ్యలో ఇప్పుడు లేదు యుద్ధం, గత 1500 సంవత్సరాలు వచ్చింది వాళ్ళ మధ్యలో. ఓకే, వాట్స్ ద రీజన్. అయితే ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే అరబ్ దేశాల్లో మీకు ఇరాక్, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, వీళ్ళు ఎవరు మన సౌదీ, యమన్, ఒమన్, ఇవన్నీ కూడా అరబ్ దేశాలు. వీళ్ళని మేము అరబ్స్ అని చెప్పుకొని గర్వపడతారు. దే ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్ దే ఆర్ అరబ్స్, న్యాచురల్ అరబ్స్ వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం. ఇస్లాం బర్త్ ప్లేస్. ఇస్లాం బర్త్ ప్లేస్ ఇస్ ఓన్లీ సౌదీ మొత్తం కాదు. అంటే నేను అనేది అరబిక్ మాట్లాడే వాళ్ళందరూ కూడా తామే ఒరిజినల్ ముస్లింలు, ఇందులో మళ్ళీ మీకు అర్మేనియా ఉంది, ఇందులో మీకు కొంచెం మొరకాన్ వస్తుంది, కొద్దిగా జోర్డానియన్ భాష వేరు. ఓకే, మళ్ళీ వీళ్ళది జొరాస్ట్రియన్ భాష వేరు. అరబ్ దేశాల్లో అందరు అరబిక్ మాట్లాడరు, ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే. ఇది యమనీస్ భాష వేరు, అన్ని మీకు లెబనీస్ భాష వేరు. నేననేది వీళ్ళందరిలో కంటే కూడా అరబిక్ భాష మాట్లాడే వాళ్ళు తామే డైరెక్ట్ ముస్లిమ్స్ అనే భావన చాలా బలంగా ఉంది కదా. వీళ్ళకు ఉంటుంది, వీళ్ళకు వహాబీలకు అంటే సౌదీలో ఉండే వహాబీలకు ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. నేను ఒక ఉదాహరణ చెప్తా, ఇది ఎందుకు అంటున్నాను నేను రిపీటెడ్గా రెండోసారి ఎందుకు అడిగినా అంటే, నేను ఇంగ్లాండ్లో ఉన్నాను, పనిచేశాను, మీకు తెలుసు అది. అక్కడ ఐ వర్క్ ఫర్ ఎన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కూల్. నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వచ్చేవారు. బేసికలీ ఏంది, మిడిల్ ఈస్ట్, ఈస్టర్న్ యూరప్, లాటిన్ అమెరికా, చైనా, మంగోలియా, ఈ ప్రాంతాల నుంచి. ఒకసారి నేను ఒక పాకిస్తానీ స్టూడెంట్కి, ఒక సౌదీ స్టూడెంట్స్కి జరిగిన సంభాషణ విన్నాను నేను. వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఉర్దూనా అదేం భాష అన్నాడు వీడు వెటకారంగా. వాళ్ళు చెప్పేది, ముస్లిమ్స్ అయితే, నిజమైన ఇస్లాంని ఆచరించే వాళ్ళు అయితే నీకు అరబిక్ తెలిసి ఉండాలి అని అన్నాడు ఇతను. సో దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎథనిక్ గ్రూప్స్, అంటే మనము వాళ్ళ ఎథనిక్ గ్రూప్ అవుతుందో అరబిక్ ఎథనిక్ గ్రూప్స్, మిగతా వాళ్ళు ఇస్లాంని స్ప్రెడ్ చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఎట్లా అయితే సంస్కృతము దైవ భాష అని మన దగ్గర భావన ఉందో, బ్రాహ్మణ భాష అనే భావన, దైవ భాష కన్నా కూడా బ్రాహ్మణ భాష అనుకుందాం డైరెక్ట్. బ్రాహ్మణ భాష అనే ఉంటుంది. సంస్కృతంని టు బి వెరీ ప్రిసైజ్, మిగతా కులస్తులు వెళ్ళి పూజారి అయినా సరే జనాలు వెళ్ళి అక్కడ వెళ్ళరు. ఎట్ ది సేమ్ టైం బ్రాహ్మణులు కాకుండా మిగతా వాళ్ళని కూడా పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయదు. మీకు అన్ని అంటే వేదాలు, ఉపనిషత్తులు అన్ని కూడా బ్రాహ్మణ భాష, అన్ని కూడా సంస్కృత దైవ భాష అన్నా కూడా బ్రాహ్మణ భాష. మన దగ్గర పెద్ద కులం అంటే చాతుర్వర్ణాలలో బ్రాహ్మణ భాష అన్నట్టే సంస్కృతం ఉంది. ఇప్పుడు సంస్కృతం బ్రాహ్మణ భాష కాదు, విశ్వ భాష అని చెప్పేసి ఇప్పుడు ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే సిమిలర్లీ అరబిక్ కి ఆ స్టేటస్ క్లెయిమ్ చేస్తారంటున్నాను. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఎందుకంటే వహాబీలు క్లెయిమ్ చేసుకుంటారు. దే వాంటెడ్ టు బి డామినేటింగ్ స్ప్రీ. మిగతా ప్రపంచ దేశాలకు వాళ్ళు ఫైనాన్షియల్ సప్లై చేస్తారు, ఆయుధాలు సప్లై చేస్తారు, డబ్బులు ఇస్తారు, బ్రెడ్ ఇస్తారు, మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు, బిర్యానీ అన్ని దే విల్ డూ ఎవ్రీథింగ్. బట్ వచ్చి పక్కన కూర్చోబెట్టుకోరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు సౌదీ అరేబియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ సౌదీ అరేబియా యువరాజు ఉన్నాడు, బిన్ సల్మాన్ ఉన్నాడు. బిన్ సల్మాన్ ఆయన పక్కన పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ ఎవరు వస్తే కూర్చోబెట్టుకో, దూరం ఉండు ఆయన అని చెప్తారు. నువ్వు ముస్లింవే, నో ఇష్యూస్, బట్ మేము హైయెస్ట్, మా కుర్చీ ఇక్కడ, వీఆర్ సిట్టింగ్ హియర్ అన్నట్టు ఉంటుంది. అన్ని మతాల్లో ఉంటుంది అది, ఇక్కడనే అన్ని కులాల్లో ఉంటుంది. సో ఇప్పుడు గురు స్థానంలో మేము ఒకటే కులంలో కూడా, ఇప్పుడు రెడ్లల్లో, కమ్మోల్లో, నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా, ఇదేమి కులాలకు సంబంధించిన ఇది కాదు. రెడ్లల్లో, కమ్మోల్లో అన్నలు కూడా ఆ స్ట్రాటా ఉంటుంది, మళ్ళా ఉంటుంది. అది ఆర్థికం. ఇది ఇది ఏంటంటే మా దగ్గరనే మతం మా దగ్గరే పుట్టింది, ప్రవక్త మా దగ్గరనే పుట్టినాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయిల్ పుట్టింది.
వీటితో పాటు ఈ రెండింటితో పాటు ఒక 100 ఏళ్ల క్రితం ఆయిల్ పుట్టింది. అంతమందికి ఇష్యూస్ లేవు, ఆయిల్ వచ్చాక ఇష్యూస్ అన్ని వచ్చాయి. సో ఇవన్నీ ఆయిల్ మధ్యలో జరుగుతున్న గొడవలు. అండ్ టు బి వెరీ హానెస్ట్ చాలా సెల్ఫిష్ వాళ్ళు. ఇప్పుడు అరబ్ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యం ఏమి ఉండవు అని కుటుంబ పరిపాలనలు ఉంటాయి. వాళ్ళు చాలా సెల్ఫిష్ వాళ్ళు. ఇప్పుడు పాలస్తీనాలో ఇన్ని దాదాపు 40 లక్షల మంది ప్రజలు, చిన్న పిల్లలు, వీళ్ళందరూ చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తుంటే వీళ్ళని తీసుకోవాలి కదా ఎవరో ఒకరు. ఇప్పుడు పక్కనే సౌదీ అరేబియా ఉంది, అటు పక్కన మీకు ఇరాక్ ఉంది, అటు పక్కన ఇరాన్ ఉంది. ప్రజలను తీసుకోరు, ఆయుధాల మనకు పంపిస్తారు యుద్ధాలు చేయమని చెప్పి. హౌ వాట్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్, చాలా క్రూకెడ్ అనమాట వాళ్ళు. హ్యూమానిటీ. సౌదీ ఈజ్ ఫ్రెండ్స్ విత్ అమెరికా. Saudi is very ally. Absolutely. Even for that matter, even Israel also. Israel ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతి దాడి ఏదైతుందో మీకు హౌతీ మీద ఏ బేస్ మీద జరుగుతాయి ఇవన్నీ క్లాసిఫైడ్ గా మనం మాట్లాడడానికి ఉండవు, ఎందుకంటే దేనికి ప్రూఫ్ ఉండదు కానీ. బట్ అదర్వైజ్ నో కాల్ అంత ధైర్యంగా ఇజ్రాయెల్ దాడి చేయలేదు కదా. చుట్టూ 6-7 దేశాలు ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు. ఆ టెరైన్ లో ఇజ్రాయెల్ ఉండడం అనేది వీళ్ళకి అవసరం, సో దట్ మిగతా వాళ్ళ మీద వీళ్ళు కంట్రోల్ తీసుకోవాలి. సౌదీ ఈజ్ నాట్ ఇన్ పిక్చర్. సౌదీతో పాటు మీకు చాలా ఉన్నాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి, బహ్రెయిన్ ఉంది, ఖతార్ ఉంది, ఇవన్నీ కూడా చాలా బలమైన దేశాలు. కింద ఒమాన్ ఉంది, అది యమన్ ఉంది, ఫర్ దట్ మ్యాటర్ పైన జోర్డాన్ ఉంది, సిరియా ఉంది. దీని అందరికన్నా పెద్ద హెడ్ఏక్ ఇంకోటి ఉంది తుర్కీ. అది పేరే మార్చుకుంది తుర్కీ, ఎర్దుగాన్, వాడొక పెద్ద సమస్య. ఈ సమస్యలో ఏ పైసకు పనికిరాని పాకిస్తాన్ కూడా ఉంది, ఫర్ దట్ మ్యాటర్. పాకిస్తాన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ నాన్ సెన్స్. జనరల్ జియావులకు ఇప్పుడు కాదు, పాలస్తీనియన్స్ మీద మెషనరీ ఆర్మీని 40 ఏళ్ల క్రితం పంపించాడు. అంత దుర్మార్గుడు వాడు. జనరల్ జియావులక్ హ్యాస్ సెంట్ హిస్ మెషనరీ ఆర్మీ టు మసాకర్ పాలస్తీనియన్స్ సమ్ 40 years బ్యాక్ సపోర్టింగ్ ఇజ్రాయిల్స్. సో ఈ గేమ్ అంతా ఎలా అంటే చూడ్డానికి అంతా భావజాలం కనపడుతుంది. మీరు ఒక్కొక్కటి ఉల్లిపొర విప్పినా కొద్దీ మీకు అసలు రంగులు బయటకు వస్తూ ఉంటాయి. చమురు భావిజాలం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వెస్ట్ ఏషియా షుడ్ నాట్ బి ఇన్ రెస్ట్. వెస్ట్ ఏషియాలో ప్రశాంతత ఉంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలకు ఇబ్బంది. అవును, ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు అంటే ప్రజలు కాదు, మళ్ళీ జనాలు అర్థం చేసుకోవాలి. అది ప్రజాస్వామ్యం కాదు భారతదేశం లాగా. భారతదేశంలో ఉన్న వాక్ స్వతంత్రము, లేకపోతే ప్రధానమంత్రి మోదీని తిట్టడం, ఇట్లాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏమి ఉండవు. మొహమ్మద్ బిన్ సల్మాన్ తిడితే తెల్లారు ఉరిదిస్తారు, లేకుంటే గొంతు కత్తిరిచ్చేస్తారు అక్కడ సౌదీలో. అలాంటి స్వేచ్ఛలు ఏముండవు. ఇండియాలో ఉండాలి ఆ స్వేచ్ఛలన్నీ కూడా. మీరు దుబాయ్ వెళ్ళి ఇష్టం పని చేస్తుంటే మొన్న పాకిస్తాన్ 6,000 మందిని ఫ్లైట్ కాదు ఒక జహాజ్ లో అందులో పడవలు బయటికి పోయి పోండ్రా ఇక్కడ చావండి మీరని. వాళ్ళు దే స్టాప్ నో ఇంపోర్టింగ్ పాకిస్తానీ లేబర్. సో మీకు అవన్నీ కుటుంబ వ్యవస్థలు. ఆ కుటుంబ వ్యవస్థలు వాడిలో చక్కబెట్టుకునే ప్రక్రియలో వాడికి ఏం ఫీలింగ్స్ ఉండవు, ఏ ఎమోషన్స్ ఉండవు. ప్రజలకి ఇవ్వాలని సెకండరీ. బహ్రెయిన్లో అన్ని ఫ్రీ ఇస్తారు, ఖతార్లో అన్ని ఫ్రీ ఇస్తారు. తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. అంత తప్పిస్తే మీరు మా కుటుంబం జోలికి రావద్దు, వేరే వాళ్ళు రావద్దు. మా దేశంలో కూడా మీరు పని చేసిన రోజులు చేయండి, తర్వాత అవసరం లేదు. యూ కాంట్ లివ్ హియర్, యూ కాంట్ సెటిల్ హియర్, యూ కాంట్ బై ల్యాండ్ హియర్. మీరు చూడండి, మొన్న రాత్రి ఏం జరిగింది, వాడు దాడి చేశాడు, ఇరాన్ దాడి చేసింది ఖతార్ మీద. గంటల సెటిల్ అయిపోయింది మ్యాటర్. 1 hour మ్యాటర్. మళ్ళీ దాడి చేయలేదు, ప్రతి దాడి చేయలేదు. దే నాట్ రిటాలియేటెడ్. ఖతార్ రిటాలియేట్ చేసింది, మళ్ళీ దాని తర్వాత ఇరానియన్స్ రిటాలియేట్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ పోయింది యూఎస్ నుంచి, నువ్వు కనుక ఖతార్ మీద ఆయిల్ బేస్ మీద నువ్వు మళ్ళీ బాంబు వేస్తే మేము డైరెక్ట్ న్యూక్లియర్ వార్ వేస్తాం మీ మీద, తయారాని మీద అని చెప్పేసి ట్రంప్ ఫోన్ చేసి చెప్పిండు ఇరాన్కు. భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే అమెరికా వాళ్ళు స్టెల్త్ బాంబర్స్ వచ్చి కొట్టింది, ఆల్రెడీ నష్టనాభూతి అయిపోయింది. అడున్నాయి అన్ని కూడా, ఆ ఇస్తఫాను, ఫర్ద్ ఇవన్నీ ఎగిరిపోయినాయి కదా వాళ్ళ న్యూక్లియర్ బంకర్స్ అన్ని కూడా. ఇక మిగిలేమి ఏమీ లేవు. సో వీళ్ళు బాంబు అని తయారని మేము లేపుతాం రా బాబు అని చెప్పే వరకు ది స్టాప్డ్ ఇట్. సో మీకు వెస్ట్ ఏషియా మొత్తం కూడా ఎప్పుడు ఏదో ఒక తలకాయ నొప్పి స్టార్ట్ అది రగులుతూ ఉండాలి. అది రగులుతే అది అమెరికాకు కూడా అదే అవసరము. అండ్ ఆయిల్ రిచ్ కంట్రీస్ కూడా. ఆయిల్ రిచ్ కంట్రీస్ అమెరికా ఏం రగిల్చలేదు, వీళ్ళే రగల్చుకున్నారు. అమెరికా ఏం రగల్చలేదు. ఇప్పుడు రష్యా. దెన్ వై అమెరికా ఇంటర్ఫియర్స్ ఇన్ ఎవ్రీ కాన్ఫ్లిక్ట్? వై అమెరికా ఇంటర్ఫియర్స్ అంటే there are 2 reasons. One is America is doing trade and commerce with all these people. Well, allies. Exactly, that includes armory, యుద్ధ విమానాలు, ఆయుధాలు. మనం అందరం అనుకుంటాం అమెరికా ఆయుధాలు అమ్ముకుంటే యుద్ధం చేసి యుద్ధం రగిల్చి ఆయుధాలు ఎంత ఉంటుంది అమెరికా ఆయుధాల ఎక్స్పోర్ట్స్. మనం అర్థం చేసుకోవాలి వాట్ ఈస్ సైజ్ ఆఫ్ ఇది. చాలా ఇవన్నీ కమ్యూనిస్ట్ వాళ్ళు గమ్మత్ మాట్లాడతారు, అమెరికా యుద్ధాలు పెట్టి ఆయుధాలు పంపిస్తుంది అవన్నీ చాలా సిల్లీ వర్డ్స్. అమెరికా లాస్ట్ more than $2 trillion ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో $2 trillion పోగొట్టుకుంది అమెరికా. చివరికి వదిలేసి వెళ్ళిపోయిన అక్కడి నుంచి తాలిబాన్స్. ఎందుకు? వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఎవరి కోసం చేసుకున్నారు? దెర్ వాజ్ అ రీజన్ ఫర్ దెమ్.
పక్కన రష్యా ఉంది, రష్యాకి వీళ్ళు ఆర్మీ బేస్ కావద్దని చెప్పి చేసుకుంటూ పోయింది అది. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దట్ అమెరికా వాంట్ టు డూ ఏ ఆర్మీ ట్రేడ్. అండ్ ఇంకోటి ఏంటంటే అమెరికా అంత అన్ని అడ్వాన్స్ వెపనరీస్ సేమ్ ట్రేడ్ పంపదు. ఇప్పుడు రీసెంట్ F-35 ఇస్తా అని చెప్పారు, మనం కూడా వద్దన్నాం వాటిని. అంత దిగజారిపోయిన దేశం ఏం కాదు, యుద్ధాలు పెట్టేసి వాళ్ళకి ఆయుధాలు అమ్ముకుని అంత దిగజారిపోయింది ఏమి కాదు. అమెరికా చాలా తయారు చేస్తుంది, ఒకటే యుద్ధ విమానాలు, బాంబులు, అణుబాంబులే కాదు. అమెరికా మ్యానుఫ్యాక్చర్స్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ అండ్ ఇట్స్ హబ్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ కదా. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ అందరూ అక్కడనే ఉంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఉంది, ఎన్నో ఉన్నాయి. అమెరికా ఇస్ అ గ్రేట్ నేషన్, అలా అనుమానం కూడా లేదు. ఇట్స్ వండర్ఫుల్ నేషన్. సో వాళ్ళు ఎందుకో ఇంటర్ఫియర్ అవుతారు మిగతా వాళ్ళ విషయాలు అంటే, మిగతా వాళ్ళతో వాళ్ళకి ట్రేడ్ అండ్ కామర్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ ఉంది, ఇప్పుడు రేపు పొద్దున సెమీకండక్టర్స్ ఇంకొక నెల రోజులు అంతే, ఎక్కువ టైం లేదు దానికి. ఈ జింపింగ్ స్టోరీ అయిపోతుంది ఈ నెల వరకు. జూలై ఎండింగ్ జింపింగ్ పోయిందా మొదలైపోయింది అక్కడ, మనకు తెలిసిపోతుంది. 1 month తెలిసిపోతుంది, ఎందుకంటే మనం అత్తాపత్తా లేదు, చాలా లేనిది. ఈ నెల రోజుల్లో జింపింగ్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీకు తైవాన్ విల్ బి బిగ్ థ్రెట్. అప్పుడు మనం ఇంటర్ఫేర్ అవుతాం, ఎందుకంటే తైవాన్ తో మనకు ఆ బ్లాక్ తో మనకు చాలా క్రిటికల్ బ్లాక్ అది. ఫార్మోజా బ్లాక్ అవుతుందో, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఎంత డేంజరస్ బ్లాక్, స్ట్రేట్ ఆఫ్ ఫార్మోజా అవుతుందో మనకు జపాన్, కొరియా అండ్ తైవాన్ మధ్యలో అక్కడ చైనా వీళ్ళతో మనకు చాలా క్రిటికల్ బ్లాక్ అనమాట. ఎందుకంటే there is something called as Strait of Malacca. Strait of Malacca నుంచి 70% వరల్డ్ ట్రేడ్ అండ్ కామర్స్ ట్రేడ్ అవుతుంది. వెజల్స్ అక్కడి నుంచి పోతుంది. దాని మీద చైనా పట్టు తీసుకోవాలని కొంచెం ట్రై చేస్తుంది. ఇది ఒకటి ఇష్యూ. హార్మోస్ కన్నా కూడా డేంజరస్ ప్లేస్ ఇది. దీనికన్నా డేంజరస్ ప్లేస్ ఫార్మోజా, విచ్ ఇస్ దేర్ నియర్ పసిఫిక్ బే, అంటే మనకు తైవాన్ బేలో ఉంది అది. స్ట్రేట్ ఆఫ్ చైనా చెప్పుకుంటారు, ఫార్మోజా అని వీళ్ళు చెప్పుకుంటారు, గల్ఫ్ ఆఫ్ జపాన్ అని వాళ్ళు చెప్పుకుంటారు. పక్కనే రష్యా ఉంది. మీరు చూడండి అక్కడ ఆ బ్లాక్ ఎట్లుందో, చైనా పక్కన సౌత్ కొరియా. ఒక్క నిమిషం, సారీ టు స్టాప్ యూ. మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మేజర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, మిలిటరీ శక్తులు, ఆర్థికపరమైన వాళ్ళు, అమెరికా, చైనా, రష్యా, ఈ 3 దేశాలు వాటి మధ్య జరిగే వార్స్ అండ్ కోల్డ్ వార్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ పర్టికులర్లీ సో విత్ ఇండియా. ఇది మనం సెపరేట్గా మాట్లాడదాం. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో అది మాట్లాడదాం. విల్ కమ్ బ్యాక్ టు వేర్ వి స్టాప్డ్ రిగార్డింగ్ ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్. సో ఈ ఈవీని ప్రమోట్ చేయకుండా అన్ని రకాలుగా కట్టడి చేశాడు అనే దగ్గర మనం ఆగినాం ఇందాక. అవును. సో వాట్ ఎల్స్ హెస్ ట్రిగర్డ్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ బిట్వీన్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్? ఎప్పుడు దాని ఇంపాక్ట్ మన మీద, భారతదేశం మీద ఏమీ ఉండదు. నల్లిఫైడ్ ఇంపాక్ట్, జీరో ఇంపాక్ట్. ఓకే. ట్రంప్ మాస్క్ ఒక వ్యాపారవేత్త, ఆయన బిజినెస్ కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఆయన బిజినెస్ బాగుపడాలని చెప్పేసి ఫండింగ్ చేశాడు. మేక్ అమెరికా గ్రేట్ అనేది ఈయన నినాదం. వీ నీడ్ టు అండర్స్టాండ్, ట్రంప్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ టెస్లా. ప్రెసిడెంట్ ఆఫ్ టెస్లానో లేకపోతే CEO ఆఫ్ టెస్లా కాదు ఆయన, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఫర్ దట్ మ్యాటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ ఆయన, నాట్ జస్ట్ యునైటెడ్ స్టేట్స్. సో ఆయన ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఆయనకు, ఈయన కాదు కదా ముఖ్యము. ద ప్రాబ్లమ్ ఈస్ పీపుల్ థింక్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈస్ వర్కింగ్ ఫర్ టెస్లా. ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ టెస్లా, ఈస్ వర్కింగ్ ఫర్ that's what Musk thought. So Musk thought the entire lobby, in this whole game, in this whole saga, I am going to get benefit. But Musk కాదు, ప్రపంచంలో ఎవరు అంచనా వేయలేదు ఇక్కడ ఏం జరుగుతున్నాయో పరిణామాలు. ఎందుకంటే జియో పాలిటిక్స్ అనేది ఒక చెస్ గేమ్ అది. ఎప్పుడు ఏ మూవ్ ఎక్కడి నుంచి ఎవరు వేస్తారో తెలియదు కదా, వాటిని యాంటిసిపేట్ చేయలేము మనం. సో ఇది యాంటిసిపేట్ చేయలేదు, ఇజ్రాయెల్ది ఇరాన్ది యాంటిసిపేట్ చేయలేదు. ఫాజిల్ ఫ్యూయల్ నేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అందులో అంత తీవ్రంగా ఇన్వాల్వ్ అవుతాయని ఎవరు అనుకోలేదు. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ తయారు చేసుకుంది, ఇంకా 2 వారాలకు చాలా దగ్గరగా ఉంది న్యూక్లియర్ వార్స్ అని మనం ఎవరు ఊహించలేదు. ఒకవేళ నిజంగానే ఇరాన్ కనుక న్యూక్లియర్ వార్ తయారు చేసుకుని పెట్టుకుంటే డెఫినెట్ గా టెల్ అవీవ్ వేసి ఉండేవాళ్ళు. అలా సెకండ్ థాట్ కూడా లేదు. దాని తర్వాత తీవ్రమైన ప్రపంచ యుద్ధానికి దారితీస్తుండేది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ వరీడ్, దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ పీపుల్, పబ్లిక్ పాపులేషన్, దేర్ నో పావర్టీ, అవన్నీ వాళ్ళ సంబంధం లేదు. అలీ కుమైనికి అవి ఏం సంబంధం లేదు. ఈజ్ వెరీ క్లియర్ ఇంటెన్షన్, యూదుల్ని లేకపోతే ఇజ్రాయెల్ని భూమి నుంచి తీసేయాలి. దానికి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో చాలా మంది అన్నాడు కూడా కదా, నాకు ఇరాన్ he said also ఇరాన్ కంటే ఇస్లాం ముఖ్యం నాకని. అబ్సల్యూట్లీ, దే ఆర్ వెరీ ఓపెన్. దాన్ని సమర్థించే వాళ్ళు మన దగ్గర వచ్చి మన దేశంలో చాలా మంది ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎన్నో రీల్స్ కనపడతాయి, మాకు పాలస్తీనా ఇంపార్టెంట్. ఎవడు పోయి మళ్ళీ పాలస్తీనా కోసం ఫైట్ చేయడు, అక్కడ ఒక బ్రెడ్ ముక్క వంచినప్పుడు ఎవరు లేడు. బట్
ద ఇష్యూ ఈస్ పీపుల్ మైండ్ సెట్ అట్లా ఏడ్చింది. అలీ ఖుమైనీ ఈస్ థింకింగ్ లైక్ దట్. సో ఆయన దగ్గర అణుబాంబు వచ్చిందనంటే ఇజ్రాయెల్ మ్యాప్లో ఉండదు. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు సేవ్. ఎందుకంటే ఇజ్రాయెల్లో రేపు పొద్దున థ్రెటన్ ఏంటంటే ఇజ్రాయెల్ పక్కన జోర్డాన్, సిరియా, కింద సౌదీ ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచ యుద్ధాన్ని దారితీసి రేపు పొద్దున ఆయిల్ వార్ ఏందనుకోండి, ఎవరు వచ్చి న్యూక్లియర్ వారెట్స్ అమెరికా వేసినా, రష్యా వేసినా, చైనా వేసినా, 4 బాబులు అంటుకున్నా సరే ఈ దేశాలు ఫినిష్ కదా. సౌదీ ఈజ్ ఫినిష్డ్, బహ్రెయిన్ ఈజ్ ఫినిష్డ్, ఖతార్ ఈజ్ ఫినిష్డ్. సో వీళ్ళని రక్షించుకోవడం కోసం దే హ్యావ్ టు సపోర్ట్ అమెరికా. అలే కింద ఉండాల్సిందే అది. సో ద మేజర్ ప్రాబ్లమ్ హస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ ఫండమెంటల్గా ఇంకా ఉంది, ఇంకా మధ్యయుగంలోనే ఇంకా 6వ శతాబ్దం 7వ శతాబ్దం మైండ్ సెట్లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటికి కూడా అలీ ఖుమైనీ ఆయన గాడిద మీద కూర్చొని తీర్థయాత్రలో పోయిన ఫీలింగ్లోనే ఉన్నాడు. ప్రపంచం అట్లా లేదు, ప్రపంచం మారింది. వరల్డ్ హెస్ మూవ్డ్ మచ్ ఫార్వర్డ్ దెన్ ఇస్ ఐక్యూ లెవెల్స్. అది కుదరదు, ప్రపంచం యాక్సెప్ట్ చేయదు. నేను ఇట్లా ఉంటాంటే కుదరదు అట్లా. ఎందుకంటే నీ పక్కన మేము కూడా ఉన్నాం, నువ్వు నా మీద దాడి చేస్తుంటే ఒప్పుకోం మేము. వైఫ్ విల్ కీప్ క్వైట్. పాకిస్తాన్ వచ్చి మన దగ్గర వాళ్ళు పహల్గామ్లో దాడి చేస్తారు, ఊరుకున్నామా? తెల్లారి మొత్తం ధ్వంసం చేసి చిత్తు చేసి మనం ఇంక 20,000 కోలుకోకుండా వేసాం మనం. నువ్వు నా మీద బ్లేడ్ వేస్తా, నా మీద కొడతా, మీద కత్తేస్తా అంటే ఊరుకోం, మేము అనుభవం వేస్తాం. సో దిస్ ఇస్ హౌ వరల్డ్ ఈస్ థింకింగ్ టుడే. వాడు అందుకే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. వాళ్ళ బతికే బతుకుతున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తావు? వాళ్ళని యూదుల్ని చంపేస్తా, వాళ్ళ భూమిని ధ్వంసం చేస్తా, వాళ్ళ జాతిని నిర్వీర్యం చేస్తాను. 4,000-5,000 సంవత్సరాల చరిత్ర వాళ్ళది. నువ్వు నిన్న మొన్న వచ్చినోడివి 5,000 సంవత్సరాల సాంస్కృతిక పరంపర ఉన్నని పట్టుకుని నాశనం చేస్తా అంటే ఎక్కడ? 70% వరల్డ్ బిలాంగ్స్ టు జ్యూస్. 70% ప్రపంచం వాళ్ళ చేతిలో ఉంది. ఆఫ్టర్ ఆల్ ఆయిల్ ఇది. వాడు ఆఫ్టర్ ఆల్ ఆయిల్ ఇది. ది ఎంటైర్ వరల్డ్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ ఇస్ బీన్ బ్లడీ రన్ బై జ్యూస్. ఇది ఆఫ్టర్ ఆల్ ఆయిల్. వాడు పొద్దున ఆయిల్ మార్కెట్ ని షార్ట్ సేల్ చేసుకుంటూ కూర్చుందంటే ఒక $2-3 ట్రిలియన్ పెట్టి కొట్టాడంటే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. దిస్ గైస్ విల్ బి ఫినిష్డ్. You have big companies like BlackRock, which is in the hands of Jews. Entire Facebook belongs to Jews. వాళ్ళ లాబీ తయారు చేస్తుంది ఫేస్బుక్. అది మార్క్ జుకర్బర్గ్ తయారు చేస్తారు. ఏమన్నా మీరు తయారు చేస్తే అంత పెద్ద ఫండింగ్ వాళ్ళు చేయగలిగారు. మన దగ్గర పిల్లలు లేరా ఇండియాలో? దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా హూ కెన్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్, బట్ హూ ఇస్ గోయింగ్ టు ఫండ్ దెమ్? ద ప్రాబ్లమ్ ఈజ్ మనం ఫండ్ చేసే మనకు ఆర్థిక స్తోమత ఎక్కడుంది? జుకర్బర్గ్ అది తయారు చేశారు కాబట్టి వాడికి ఆ టైంలో ఒక ఆల్మోస్ట్ $30-40 మిలియన్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి లేపి ఆ ప్లాట్ఫామ్ తయారు చేయించుకోగలిగారు. వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ప్రపంచం మొత్తంలో ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంది, ఎవరేం ఆలోచిస్తున్నారు, ఎవరేం రాస్తున్నారు అనేది వాళ్ళ బిగ్ డేటాలో ఉన్న అనలిటిక్స్ అన్ని ఆ టూల్స్ ఎప్పటికప్పుడు మ్యాప్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. దట్స్ ఏ బ్లడీ ఇంటెలిజెన్స్. సిఐఏ మొసాద్ కన్నా 10,000 రెట్లు పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఫేస్బుక్. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎక్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. వీడంతా ఆఫ్టర్ ఆల్ గాడు, వీడికి ఏముంది, ఏం నాలెడ్జ్ ఉందని. సో దీస్ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ అండ్ అడ్వాన్స్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ గైస్ ఆర్ లైక్ ఏలియన్స్. వీళ్ళు అంతరిక్ష పరిశోధకులాగా ఆలోచిస్తున్నారు. వీళ్ళతో వాడు ఎక్కడో కూర్చొని కొడితే చేతిలో బాంబులు వెళ్ళిపోయాయి, ఏవి పేజర్లు బాంబులు వెళ్ళాయి. ఆ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. వాడు పంపించే బాంబు పిజ్జాలో ఉందా, టమాటాలో ఉందా, కబాబ్లో ఉందా కూడా తెలియదు. సో ఇట్స్ బెటర్ వీళ్ళు అక్కడికి ఆపేసుకొని వాళ్ళ శాంతి ప్రస్తావన చేసి. సౌదీ ఏం చేసింది? స్నేహస్తం అందించింది. ఒకప్పుడు ఇరాన్ ఏం చేసింది? షా పహల్వీ టైంలో, రాజా షా పహల్వీ టైంలో ఇజ్రాయెల్తో చాలా స్నేహంగా ఉంది. ఈ రోజు వాళ్ళు తయారు చేసుకున్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఆ రోజుల్లో పంపించినాయి కదా. సో వాళ్ళు మీ జోలికి రాలేదు. They have to move with times. World has changed. Yes. For that matter, we have changed. మన దేశం కూడా ఈ రోజు ట్రంప్ కు వ్యతిరేకంగా డైరెక్ట్ గా వెళ్ళట్లేదు, బట్ వి ఆల్సో రిటాలియేటింగ్. మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాళ్ళకు బలపాలు కట్టుకొని అర్జెంటీనా, బ్రెజిల్ అవన్నీ తిరుగుతున్నారు కదా. ఎందుకోసం ఏం చేస్తున్నారు? Trump is threatening the entire world with tariffs. Now we are also trying to retaliate in a soft way. మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తున్నాం ప్రజెంట్. మనం మనం ఎప్పుడు అనుకుంటాం కదా ప్రపంచంలో అతిపెద్ద శక్తిగా మారుతున్నామని. మనకున్న శక్తి మన ద్వైపాక్షిక సంబంధాలు. అందరినీ ప్రపంచానికి తాటి మీద తీసుకొస్తున్నాము. అండ్ లక్కీలీ వీ డోంట్ హ్యావ్ జింపింగ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. సో పుతిన్ ఇలాంటి వాళ్ళకి, మనకు ఏంజెలా మర్కెల్ ఇలాంటి వాళ్ళకి అప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు సపోర్ట్ చేయడం ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. అటు రష్యా కానివ్వండి, ఇటు ఇటలీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ అర్జెంటీనా, బ్రెజిల్, ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ రెడీ టు సపోర్ట్ ఇండియా. ఎక్సెప్ట్ ఫర్ చైనా, ఐ థింక్ we are friends with almost everybody. చైనాతో మనకి ఏమి ఇష్యూ లేదు. చైనాతో ఉన్న ఇష్యూ ఏంటంటే చైనా హస్ గాట్ ఎ ప్రాబ్లమ్ విత్ సిపెక్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డర్ ఆ విషయంలో ఉంది. జింపింగ్ ఒకడు పిచ్చివాడు ఉండేవాడు, ఒక నియంతలా ఉండేవాడు. వన్స్ ఈజ్ అవుట్, మన కొత్త రిజిమ్ ఎలా ఉంటుందో తెలియదు. నాట్ నో థ్రెటన్ అస్. హూ జిందావో టైంలో మనకి పెద్ద సమస్యలు ఏం లేవు, బట్ జింపింగ్ టైంలో చాలా సమస్యలు వచ్చాయి. సో వన్స్ ఈ మేజర్ ఎకానమీస్, మేజర్ ఫోర్సెస్ ఆఫ్ ద వరల్డ్, ఈ 3 దేశాల గురించి మనం మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ దిస్.